గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలోని మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకున్నాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే చలి పెరిగింది అనే దానికి సంబంధించి ఇచ్చారు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు అక్టోబర్ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇంకా నవంబర్ ఇంకా అక్టోబర్ సగంలో నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది చలి అనేది. ఇక నవంబర్ నుంచి అయితే ఫుల్ చలి మొత్తం కూడా ఇంకా మనకి ఇక చలి వాతావరణం అంతా కూడా మారిపోతూ ఉంటుంది. సో దానికి సంబంధించి ఇంకా అంతా చలి మంటలు వేసుకొని ఇంకా ఊర్లలో అందరు కూడా మరి అక్కడ ఇక చలి తట్టుకోలేని ప్రాంతాలు అయితే ఇంకా అక్కడంతా కూడా టైర్లు అవన్నీ కూడా కాల్చుకుంటూ ఆ చలి మంటలు వేసుకొని ఆ చుట్టూ కూడా మంటల చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఆ విశేషాలన్నింటినీ కూడా మనకి ఫస్ట్ మొదటిగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇంకా అలాగే బీజేపీ గెలిస్తే బీసీని సీఎం చేస్తామంటూ అమిత్ షా నిన్న జరిగినటువంటి సూర్యాపేటలో జరిగినటువంటి జనగర్జన సభలోని ఆయన ప్రసంగించినటువంటి ప్రసంగంలోని ఖచ్చితంగా ఈసారి బీసీనే సీఎం చేస్తామంటూ కూడా మరి బీజేపీ నేత అమిత్ షా చెప్పడం జరుగుతుంది. ఇంకా అలాగే దానికి సంబంధించి కూడా మరి జనగర్జన సభలో అమిత్ షా ఒక ప్రకటన కూడా చేశారు. ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా బీసీని సీఎం చేసి చూపిస్తామంటూ కూడా ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక అలాగే మరొక వార్త చూసినట్లయితే 45 మందితోటి కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ఓపెన్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ 45 మంది ఎవరు ఏంటి అనేది కూడా మనం డీటెయిల్ గా చూద్దాం. అలాగే ఇంకా చూస్తే డిఎస్సి దరఖాస్తుకు ఇయ్యాలి ఆఖరి తేదీ అంటూ కూడా డిఎస్సికి సంబంధించినటువంటి తేదీని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక గాజా టన్నెలలోని ఇజ్రాయెల్ వేటు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అక్కడ జరుగుతున్నటువంటి గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి ఆ యొక్క యుద్ధ వాతావరణాన్ని ఇంకా అక్కడ తలపిస్తూనే ఉంది. అక్కడ ఏమాత్రం కూడా యుద్ధాన్ని ఆపిన ప్రసక్తే లేదు అన్నట్లుగా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా చూద్దాం. ఇంకా అలాగే ఇక ఇయాల్టి నుంచి కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా చూద్దాం. అలాగే ఇక మా ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలి తొక్కనీయరట అంటూ కూడా అసెంబ్లీ వాకిలి కూడా తొక్కనీయరట అంటూ సీఎం కేసీఆర్ ఆయన కూడా ఇంకా ప్రతి రోజు కూడా ఒక 3 ప్రాంతాలను సందర్శిస్తూ ప్రతి ప్రాంతంలో కూడా ఆయన పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ అటు మంత్రి కేటీఆర్ కు ఇటు హరీష్ రావు కూడా ఆయన చాలా మరి క్షుణ్ణంగా ప్రతి ఒక్క అంశం గురించి వాళ్ళకి వివరించడం, వాళ్ళ ముందుకు నడిపించడం, వాళ్ళకి వెన్నుదన్నులా ఉంటూ పార్టీని ఎలా ముందుకు నడిపించాలనేది దిశానిర్దేశం చేస్తూ ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఇక ఆ విషయంలోనే మనకి ఎమ్మెల్యేలను కూడా మన ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలు కూడా తొక్కనీరట అంటూ ఆయన ప్రసంగంలో కూడా ఆయన చెప్పినటువంటి విషయాలు కూడా మరికొన్ని ఇక్కడ ఉన్నాయి. మనం ఇంకా దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్ గా చూడొచ్చు. అలాగే ఇక మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డిని నియమించారు అంటే ఇచ్చారు. ఇక ప్రకటించినటువంటి పార్టీ నాయకత్వం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్ చూద్దాం. మొత్తంగా మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డిని నియమించారు అంటూ పార్టీ అధిష్టానం నియమించింది అంటూ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. మరిన్ని డీటెయిల్స్ దీనికి సంబంధించి 7th పేజీలో అయితే ఇచ్చారు. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. కరీంనగర్ కలెక్టర్ సిపిపై బదిలీ వేటు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఫిర్యాదులు ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నటువంటి ఈసీ అంటూ కూడా మనకి ప్రధానంగా హెడ్లైన్స్ మాత్రం ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. అలాగే ఇక కదలడంతోటే బ్యారేజీ కుంగిపోయింది అంటూ అక్కడ ఉన్నటువంటి బ్యారేజీ ఏదైతే ఉందో ఇసుక మొత్తం కూడా కదిలిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఇసుక కదలటంతో బ్యారేజీ కుంగిపోయింది అంటూ కూడా డిజైన్ లో లోపం ఉంటే మేడిగడ్డ మొత్తం కూడా కొట్టుకుపోయి ఉండేది. కానీ అక్కడ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ ఇసుక అనేది ఏదైతే ఉందో అది కదిలిపోయింది. బాగా కదలడం వల్లనే ఇలా, కానీ కట్టడంలో అనేది లోపం అయితే ఎక్కడా లేదు. నాణ్యతతో కూడినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఎంతో నాణ్యమైనటువంటివి తీసుకొని అక్కడ కట్టడం జరిగింది. ఆ బ్యారేజ్ అంతా కూడా మేడిగడ్డ బ్యారేజ్ అంతా కూడా. కానీ అది ఎక్కడ కూడా పనిలో లోపం లేదు. కానీ ఆ ఇసుక అనేది ఏదైతే ఉంటుందో అది సపరేట్ అయిపోయి అక్కడ
కదలడం వల్లనే ఇప్పుడు ఆ యొక్క బ్రిడ్జ్ అంతా కూడా కుంగిపోయినట్లుగా అయింది అంటూ కూడా ఇప్పుడు దీనిపై పర్యవేక్షణ జరుగుతూ ఉంది. ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా మనకి రావాల్సి ఉంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక అలాగే ఫ్లూ వైరస్లతోటి ఇమ్యూనిటీ వీక్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే ఇంకా అదను చూసి అటాక్ చేస్తున్నటువంటి బ్యాక్టీరియా అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మన డీటెయిల్స్ చూద్దాం. ఇక దీపావళి వరకు టైం ఇస్తున్నాం, తీరు మార్చుకోకపోతే మార్చుడే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ అల్టిమేటం జారీ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు వెలుగు దినపత్రికలు. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ మనకి చలి పెరిగింది అనే దానికి చూసినట్లయితే రాష్ట్రంలో ఇంకా చలి తీవ్రత పెరిగింది. ఇంకా ఎక్కడ చూసినా కూడా పొద్దంతా కూడా ఎండలు మంటలు పుట్టిస్తూ ఉన్నాయి. ఇక సాయంత్రం కాగానే చలి మొదలైతూ ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నటువంటి టెంపరేచర్లు, ఇక ఈ యొక్క వేడి టెంపరేచర్లు అనేవి కూడా ఎక్కువగా తగ్గిపోతూ ఉన్న నేపథ్యంలో చలిగాలులు ఎక్కువగా వీస్తూ ఉన్నాయి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా టెంపరేచర్లు బాగా పడిపోతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లోనూ కూడా రాత్రి పూట టెంపరేచర్లు 20 డిగ్రీల కన్నా కూడా తక్కువే ఉంటున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా చూడొచ్చు. ఇంకా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే వాటికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో థర్డ్ పేజీలో ఇచ్చారు. మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా డే మొత్తం కూడా ఫుల్ టెంపరేచర్లు వేడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈవినింగ్ 6 అయ్యేసరికి మరి చలి తీవ్రత పెరిగిపోయే టెంపరేచర్ కూడా 20కి ఇంకా తగ్గిపోతూ కూడా ఉన్నాయి. అంతటి చలి తీవ్రత పెరిగిపోతుంది. అది ఇంకా మెట్ట ప్రాంతాల్లో అయితే కాస్త బెటర్గా ఉంటుంది. కానీ అలాగే ఇంకా ఊర్లలో అయితే ఇప్పటికే చలి తీవ్రత చాలా ఎక్కువగా నమోదవుతూ ఉంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఇప్పటి నుంచే అంత చలి మంటలు వేసుకుని సాయంత్రం 6 నుంచి ఇంకా మార్నింగ్ లేవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు అంటూ ఇచ్చారు చలికి సంబంధించి. అలాగే ఉదయం 8 గంటల నుంచి చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత పెరుగుతూ ఉంది. అప్పటి వరకు మంచుతో కూడినటువంటి చలి అప్పుడే స్టార్ట్ అయిపోయింది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా రానున్న రోజులు ఇంకా ఎక్కువగా కూడా చలి ఉండే అవకాశం ఉంటుంది. చలి తీవ్రత ఉష్ణోగ్రతలు తగ్గిపోయే అవకాశం కూడా ఉండొచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి ఇంకా మనం చూసినట్లయితే ఆదిలాబాద్లోని నేరగొండలోని 13.7 డిగ్రీల చొప్పున మొత్తం కూడా ఇంకా ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లో కూడా 20 లోపట్నే డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే చాలా వరకు 13 అంటే ఇంకా చాలా తీవ్రత ఎక్కువగా ఉంది చలి తీవ్రత అని మనకు అర్థమైపోతూ ఉంది ఇక్కడ. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా లోపల పేజీలు ఇచ్చారు. ఏదేమైనా రానున్న రోజులు ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగినటువంటి దుస్తులను ధరించాలి. అంటే స్వెటర్స్ కావచ్చు, ఇంకా రగ్స్ కావచ్చు, ఇలా అన్ని కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులకి చిన్నపిల్లల విషయంలో చలి తీవ్రత కూడా పడకుండా వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అంటూ మనకి దానికి సంబంధించి ప్రధానంగా ఫస్ట్ పేజీలో మనకి మెయిన్ హెడ్లైన్ గా మాత్రం మనకి చలి తీవ్రత గురించి ఇచ్చారు. అలాగే ఇక అమిత్ షా సూర్యాపేటలో జరిగినటువంటి జనగర్జన సభలో అమిత్ షా ఇచ్చిన ప్రకటనల గురించి కూడా మనకి సెకండ్ హెడ్లైన్ గా ఇచ్చారు. అయితే బీజేపీని గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా బీసీని సీఎం చేస్తాము అని అన్నారు. ఒకప్పుడు సీఎం కేసీఆర్ గెలిస్తే మరి దళితుల్ని సీఎం చేస్తాను అన్నారు. కానీ ఆయన మాట తప్పారు, మడమ తిప్పారు అని ఇక్కడే అర్థమైపోతుంది. ఎక్కడ చేశారు, ఎవరికి న్యాయం చేశారు ఆయన అంటూ కూడా సీఎం కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడారు. కానీ బీజేపీ గెలిస్తే మాత్రం అలా కాదు, ఖచ్చితంగా బీసీని సీఎం చేసి చూపిస్తామంటూ కూడా ఆయన తీవ్ర కంఠంతో మాట్లాడారు. అలాగే ఆయన హామీ కూడా ఇచ్చారు, ఖచ్చితంగా చేస్తాము అంటూ కూడా. అలాగే ఇంకా చూద్దాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ కుటుంబ పార్టీలు, కానీ బీజేపీ అలా కాదు, ప్రజల పాలన అంటూ చెప్తూ ఉన్నారు అమిత్ షా. అలాగే ఇంకా మనం చూసినట్లయితే వాటికి జనం గోస, ఇంకా చూసినట్లయితే బీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ కు జనం గోస పట్టదు, వాళ్ళ కుటుంబాల గోసే పడుతుంది. కానీ బీజేపీ మాత్రం కుటుంబ పాలన కాదు, ప్రజల పాలన అంటూ కూడా అమిత్ షా ప్రకటించడం జరుగుతూ ఉంది. ఇంకా పేదలు వెనుకబడిన వర్గాల కోసం పనిచేసి ఇది ఒక్క బీజేపీ మాత్రమే అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ కి అమితమైన కోరిక ఉంది, ఆ కోరికతో ఆయన తాతలాడుతూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మనం చూస్తే రాహుల్ ని ప్రధాని చేయాలని సోనియా ప్రయత్నం చేస్తూ ఉంది అంటూ కూడా, అంటే వారిది కుటుంబ పాలన అని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ మెయిన్ అంటే అమిత్ షా నిన్న సూర్యాపేటలో జరిగినటువంటి జనగర్జన సభలో ప్రకటించినటువంటి ప్రకటనలు, ఆయన చేసినటువంటి ప్రసంగంలోని కొన్ని విషయాలు ఇవి అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇక ఇటు కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారు. అలాగే రాహుల్ ని ప్రధాని చేయాలని సోనియా చూస్తూ ఉన్నారు. అలాగే ఇక దళితుడిని సీఎం చేస్తామని హామీ ఏమైందని కూడా సీఎం కేసీఆర్ ని ప్రశ్నించినటువంటి అమిత్ షా అంటూ కూడా మనకి ఇక్కడ మెయిన్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఆయన మరిన్ని ప్రకటనలు కూడా చేశారు. అవన్నీ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చినట్లుగా చూడొచ్చు.
మొత్తంగా అయితే ఇంకా అక్కడ సూర్యాపేటలో జరిగినటువంటి జనగర్జన సభలో చాలా మంది వరకు కూడా మరి అందరూ కూడా అక్కడ ప్రజలంతా కూడా తండోపతండాలుగా హాజరయ్యారు అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అక్కడంతా కూడా అభివాదం చేస్తున్న అమిత్ షాకి అభివాదం చేస్తున్నటువంటి అమిత్ షా వాళ్ళందరినీ చూసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని అంతా కూడా అక్కడ జరిగిన హాజరైన జనం సభకు హాజరైన జనాన్ని అంతా ఉద్దేశించి కూడా ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి ఇంకా మనం సెకండ్ పేజ్ లో కూడా వివరంగా చూడొచ్చు. అలాగే ఇక మరొక వార్త చూస్తే 45 మందితోటి కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ అంటూ ఇచ్చారు. 21 మంది రెడ్లకు, 8 మంది బీసీలకు ఛాన్స్ ఉండొచ్చు ఇందులో అంటూ ఇచ్చారు. అలాగే ఇక పొన్నం ప్రభాకర్, మధుయాష్, అలాగే గద్దర్ కూతురు వెన్నెల, అలాగే రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నారు అంటూ మనకి ఇచ్చారు. ఎస్టీలకు 6, ఎస్సీలకు 3, కమ్మ వర్గానికి 3, వెలమలకు 2, బ్రాహ్మణులు మైనార్టీలకు చెరొకటి అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇతర పార్టీల నుంచి కూడా వచ్చిన వారికి 15 మంది వరకు కూడా టికెట్ ఉంటుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంటోన్మెంట్ నుంచి గద్దర్ కూతురు వెన్నెలని, అలాగే ఎల్బీ నగర్ నుంచి మధు యాష్కిని, అలాగే ఖమ్మం నుంచి చూస్తే తుమ్మలని, ఇక పాలేరు నుంచి పొంగిలేటి, అలాగే పోటీ మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి ఉండబోతున్నారు. అలాగే హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్, అలాగే కమ్యూనిస్టులకు 4 సీట్లు పెండింగ్ లో, మిగతా 15 స్థానాలు ఉన్నాయి. ఇవి ఎవరికి అనేది కూడా త్వరలోనే లిస్టు ప్రస్తావించబడుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. మొత్తం అయితే ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉన్నారు అనేది మాత్రం మనకి బరిలో ఎక్కడి నుంచి దిగుతారు అనే దానికి సంబంధించి కాంగ్రెస్ క్లియర్ కట్ గా మనకి ఇక్కడ ఇచ్చారు. 45 మందితోటి కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ని మనకి ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా 15 టికెట్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలోనే ప్రస్తావిస్తాము అంటూ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే గద్దర్ కూతురు వెన్నెలకు కూడా అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎక్కడి నుంచి అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక బ్రాహ్మణులకు అలాగే మైనార్టీలకు చెరొక సీట్ను కూడా కేటాయించినట్లుగా తెలుస్తుంది. 21 మందికి రెడ్లకు, అలాగే 8 మందిని బీసీలకు ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా వెన్నెల, ఇంకా కంటోన్మెంట్ నుంచి మాత్రం గద్దర్ కూతురు వెన్నెల బరిలోకి దిగుతారు అనేది కూడా మనకి ఎంతో క్లియర్ గా కాంగ్రెస్ లిస్ట్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి వెలుగు దినపత్రికలో ఇచ్చేశారు. అలాగే ఇక ఈయాల్టి నుంచి కాంగ్రెస్ 2వ విడత బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది అంటూ కూడా ఇచ్చారు. గత కొద్ది కాలంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా బస్సు యాత్ర చేపట్టారు. వారంతా కూడా కలిగి తిరుగుతూ అందరినీ కూడా మమేకమవుతూ ప్రజలందరి మధ్యలో తిరుగుతూ పార్టీ బలోపేతానికి, పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల గురించి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ విడత అయిపోయింది. ఇప్పుడు 2వ విడత బస్సు యాత్ర కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూస్తే ఇక ఈ 2వ విడత బస్సు యాత్రలో పాల్గొననున్నటువంటి వారు ఖార్గుల్, రాహుల్, ప్రియాంక, డికే శివకుమార్, అలాగే 17న అసెంబ్లీ నియోజకవర్గాలని ప్రచారం కూడా చేయబోతున్నటువంటి ఈ నేతలందరూ కూడా అంటూ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా ప్రతి విషయంలో కూడా ఆచితూచి ముందుకు వెళ్తున్నట్లుగా పార్టీ సీనియర్ నేతలందరినీ కూడా, అలాగే కొత్తగా జాయిన్ అయ్యే వారిని అందరినీ కూడా కలుపుకుంటూ పార్టీలో ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూసుకుంటూ అందరూ ఒక్కతాటిపై వెళ్ళాలి అంటూ కూడా రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ దిశానిర్దేశం చేస్తూ నేతలందరితోటి కలిసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ బస్సు యాత్ర 2వ విడత కూడా ప్రారంభించారు అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా మరొక వార్త ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డిని నియమించారు అనేది మనకి ఇచ్చారు. ఇక పార్టీ నాయకత్వం ముందుగానే డిసైడ్ చేశారు అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూస్తే ఇక మా ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలు కూడా తొక్కనీరట అంటూ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే డబ్బు మదం తోటి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి అంటూ కూడా కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఉత్తమ్ రైతు బంధు వేస్ట్ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తేనేమో రైతు బంధు వేస్ట్ అంటున్నాడు. మళ్ళా కొంతమంది చూస్తేనేమో మా ఎమ్మెల్యేలను అసలు అసెంబ్లీ వాకిలే తొక్కనేయమంటున్నారు. అలాగే ఇక రేవంత్ చూస్తేనేమో 24 గంటల కరెంట్ ఎందుకు, 3 గంటల కరెంట్ సరిపోతుంది కదా అంటాడు. ఇంకా చూసినట్లయితే ఓడిన తొమ్మలను పిలిచి మంత్రిని చేస్తే ఖమ్మంలోని బీఆర్ఎస్ ను గుండు సున్నా చేసిందని ఆగ్రహం చేస్తుండు. అలాగే పాలేరు వర్ధన్నపేట నుంచి మహబూబాబాద్ జిల్లాలోని అక్కడ చేసినటువంటి ప్రసంగంలోని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇటు ప్రతిపక్షాలు కూడా చెప్తున్నది ఏంటంటే పార్టీ బలోపేతానికి ఏం చేశారు, పార్టీ బలోపేతానికి ఎలా ముందుకు వెళ్ళాలనే దాని గురించి మాట్లాడకుండా సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల గురించి, ఇతర పార్టీల గురించి ఆడిపోసుకోవడమే సరిపోతుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి, ఇటు పార్టీ ప్రతిపక్షాలు అన్ని కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా కాంగ్రెస్ ను అలాగే బీజేపీని దుయ్యబట్టడమే సరిపోతుంది ఈ యొక్క సీఎం కేసీఆర్ ప్రకటనలకి అంటూ కూడా ఇచ్చారు. కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి, వాళ్ళు చేసే చేయబోయే అభివృద్ధి ఏంటనే దాని గురించి అసలు వివరించట్లేదు అన్నట్లుగా కూడా ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు.
సో, అలాగే దీనికి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం ఫోర్త్ పేజ్‌లో ఇచ్చారు గమనించొచ్చు. మొత్తంగా అయితే ఇక ఎమ్మెల్యేల మీద ఎక్కువగా కాంగ్రెస్ ఫోకస్ చేసింది. అంత ఛాన్స్ ఇయ్యం ఇంకా వచ్చేది మేమే అన్నట్లుగా. అలాగే ఇంకా ఇతర పార్టీలు కూడా మరి డబ్బు మదంతోటి ఇంకా అందరూ అధికార మదంతోటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ సీఎం కేసీఆర్ ప్రతి పార్టీని కూడా దుయ్యబట్టడం చేస్తూ ఉన్నారు. ప్రతి ప్రసంగంలో కూడా మెయిన్ వేరే పార్టీలను దూషించడమే పనిగా పెట్టుకున్నారు అనేది ఇంకా కొడుకుని అంటే మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసే దిశగా ఆయన ముందుకు వెళ్తున్నారు. కుటుంబ పాలన చేస్తున్నారు అంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు, ఇటు అధికార బీజేపీ పార్టీ కూడా చెప్పడం జరుగుతుంది. సో, అలాగే ఇంకొక వార్త మనం చూసినట్లయితే ఇంకా కరీంనగర్ కలెక్టరు అలాగే సిపిపై బదిలీ వేటు అనేది మనకు ఒక వార్త ఇచ్చారు. ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ఈసీ అంటూ ఇచ్చారు. ఆ పోస్టులకు అధికారుల పేర్లను కూడా పంపాలని సిఎస్ కు ఆదేశాలు. ఇంకా ఇప్పటికే 20 మంది ఐఏఎస్ అలాగే ఐపీఎస్ లను ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఈసీ అంటూ కూడా ఇచ్చారు. వారిపై వస్తున్నటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉంటే వాటి ఆధారంగానే వీళ్ళని బదిలీ చేయటం, వేటు వేయటం జరుగుతుంది. బదిలీ వేట్లు అంటూ జరుగుతూ ఉంది అంటూ కూడా కరీంనగర్ కలెక్టర్ చెప్పడం మనకి కరీంనగర్ కలెక్టర్ అలాగే సిపిఐని బదిలీ చేసినట్లుగా ఈసీ కూడా క్లియర్ గా మనకి వెల్లడించడం జరుగుతుంది. వారిపై వస్తున్నటువంటి ఫిర్యాదుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం అనేది క్లియర్ గా ఇచ్చారు. అలాగే ఇక ఇసుక కదలడం తోటే బ్యారేజ్ కుంగింది అంటూ మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి ఇచ్చారు మనకి ఇక్కడ చూద్దాం దానికి సంబంధించి డీటెయిల్స్. డిజైన్ లోపం ఉంటే మేడిగడ్డ మొత్తం కూడా కొట్టుకుపోయేది కదా అంటూ ఇచ్చారు. ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ రజిత్ కుమార్ అలాగే ప్రాజెక్టు నిర్మాణంలోని లోపాలైతే ఏమీ కనిపించటం లేదు. అలాగే బ్యారేజ్ కుంగడానికి గల కారణాలపై ఇంకా అధ్యయనం చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్ గా వచ్చింది. అలాగే ఆ తర్వాతే రిపోర్టేషన్ కూడా పనులు చేపడతామని కూడా వెల్లడి చేశారు. మొత్తంగా అయితే అసలు బ్యారేజ్ ఎందుకు కుంగింది అనే దానిపై ఇంకా అధ్యయనం చేస్తూ ఉన్నారు. సో అది క్లియర్ గా వచ్చిన తర్వాతే దానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అలాగే రిజిస్టరేషన్స్ పనులు కూడా స్టార్ట్ చేస్తాము అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా అధికారులు చెప్పడం జరుగుతుంది. మొత్తంగా అయితే ఇప్పటి వరకు అయితే నిర్మాణ లోపాలు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో ప్రాజెక్టుకి సంబంధించిన లోపాలు అయితే అక్కడ నిర్మాణ లోపాలు అయితే ఏం కనిపించట్లేదు. కాస్త ఇసుక అనేది కృంగిపోవడం వల్ల కదలడం వల్ల ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది అనేది అయితే ఇచ్చారు. ఇంకా దానిపైన అధ్యయనం కొనసాగిస్తున్నారు. ఇంకా క్లియర్ గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వచ్చినాకనే రీకన్స్ట్రక్షన్ కానీ రిజిస్టరేషన్ కానీ పనులు కానీ చేపడతారు. అన్ని విషయాలను కూడా వెల్లడిస్తారు అనేది మనకి అధికారులు క్లియర్ గా ఇచ్చారు. సో అలాగే ఇంకా మరొక వార్త మనం చూద్దాం. దీపావళి వరకు టైం ఇస్తున్నాం, తీరు మార్చుకోకపోతే మార్చుడే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ అల్టిమేటం జారీ చేశారు అంటే ఇచ్చారు. అలాగే డజన్ మంది క్యాండిడేట్లపై కూడా ప్రజల్లోని తీవ్ర వ్యతిరేకత ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. ఇక వారితో పర్సనల్ గా మాట్లాడుతున్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎవరైతే కొంచెం అసంతృప్తి నేతలు ఉన్నారో కాస్త పార్టీ పైన అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారో నేతలు వాళ్ళందరికీ కూడా దీపావళి వరకు టైం ఇచ్చాము, మీ తీరు మార్చుకుంటేనే పార్టీలో ఉంటారు లేకపోతే లేదు అంటూ ఈ ముగ్గురు కూడా అంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అలాగే హరీష్ రావు ముగ్గురు కూడా వాళ్ళందరికీ అల్టిమేటం జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తూ వాళ్ళందరికీ టైం ఇస్తూ వాళ్ళని ఇంకా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే ఇంకా చూద్దాం. ఇక పండుగలోపు పద్ధతి మార్చుకోకపోతే బీఫామ్ క్యాన్సిల్ చేస్తానని కూడా హెచ్చరికలు జారీ చేశారు అధిష్టానం అంటే సీఎం కేసీఆర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా 7th పేజీలో ఇచ్చారు గమనించవచ్చు. అలాగే ఇక ఫ్లూ వైరస్లతోటి ఇమ్యూనిటీ వీక్ అవుతుంది అనేది ఇచ్చారు. అసలు ఏంటి అనేది చూస్తే అదను చూసి అటాక్ చేస్తున్నటువంటి బ్యాక్టీరియా అనేది మనకి ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి ఇచ్చారు. రాష్ట్రంలో రోజుల తరబడి సర్ది దగ్గుతో జనం అవస్థలు పడుతూ ఉన్నారు పలువురు అంటూ ఇచ్చారు. ఇక ఫ్లూ వైరస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లే కారణం అంటున్నటువంటి డాక్టర్లు బలంగా మారినటువంటి ఇన్ఫ్లుయెన్జా రకం వైరస్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే కొన్నాళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా చాలా మంది జ్వరం, సర్ది, దగ్గుతోటి బాధపడుతూ ఉన్నారు. గతంలో 4-5 రోజుల్లో మహా అంటే వారం రోజులు 10 రోజులలో అన్ని కూడా తగ్గిపోయేవి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ రోగాలు మాత్రం ఒక్క పట్టాన వదలడం లేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కనీసం 15 రోజుల నుంచి 20 రోజుల పాటు కూడా జనాలను ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కొంతమంది జ్వరం, దగ్గుతో పాటు లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా వాటి బారిన కూడా పడుతున్నారు అంటూ కూడా చాలా మందికి రోగ
చాలా మందికి రోగ తీవ్రత ఎక్కువగా ఉండి కూడా దవాఖానాల్లో కూడా అడ్మిట్ అవుతూ ఉన్నారు అంటూ కూడా ఇచ్చారు. ఒకప్పటి వైరస్‌లుగా కాకుండా ఇప్పుడు ఫ్లూ వైరస్‌లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇమ్యూనిటీని చాలా వీక్ చేస్తూ ఉన్నారు అనేది మనకి క్లియర్‌గా ఇచ్చారు. ఒకప్పుడు జ్వరం వస్తే 4, 5 రోజులు మహా అంటే ఒక 5, 6 డేస్ లాస్ట్ 1 వీక్ అంతే. దానికి మించి ఇంక ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే 15 రోజులు ఆ పై మాటే ఇంకా కొందరికైతే అదే ఎఫెక్ట్ పడుతూ ఆ దగ్గు, సర్ది, జ్వరాల వల్ల ఆ లంగ్స్ మీద కూడా ప్రభావం చూపిస్తూ లంగ్ ఇన్ఫెక్షన్ కూడా వస్తూ అలాగే హాస్పిటల్‌లో కూడా నెలల తరబడి అడ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఇంకా అదను చూసి ఈ యొక్క బాక్టీరియా అనేది అటాక్ చేస్తూ ఉంది. ఇంకా మనుషుల యొక్క వీక్‌నెస్‌ని అంటూ కూడా చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా స్ట్రాంగ్‌గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా ఇమ్యూనిటీ ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు మనకు అవసరం ఉంది చాలా అంటూ కూడా ఆరోగ్యానికి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనం ఇంకా 4th పేజ్‌లో కూడా క్లియర్‌గా ఇచ్చారు చూడొచ్చు. అలాగే ఇక మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఫస్ట్ ప్రధానంగా అంటే తనిఖీల పేరుతో దోపిడీ చేస్తున్నారు అంటూ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ల నేపథ్యంలోని ఎక్కడ చూసినా చెక్ పోస్టులు పెట్టేసి ఇంకా ప్రతి ఒక్కరు కూడా 50,000 కంటే కూడా ఎక్కువ తీసుకెళ్తే ఇంకా వాళ్ళని సీజ్ చేయటం లేకపోతే అధికంగా బంగారం తీసుకెళ్ళిన వాటిని సీజ్ చేయటం ఆ తర్వాత వచ్చి వాళ్ళు ఎలక్షన్ తర్వాత వచ్చి అన్ని ప్రూఫ్లు చూపించి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఇలా ఆ పేరు చెప్పుకొని చాలా వరకు దోపిడీలు జరుగుతున్నాయి అంటూ కూడా మనకి దానికి సంబంధించి ఇవ్వటం జరుగుతుంది. సో నెక్స్ట్ వార్త వచ్చేసి మనకి జంపింగ్లకు జాక్ పాట్ అంటూ కూడా 45 మందితోటి కాంగ్రెస్ మలి జాబితా పేరిట వీరిలో 20 మంది వరకు కొత్తగా వచ్చిన వారే ఉన్నారు అనే దానికి సంబంధించి మనకు ఆల్రెడీ ఇచ్చారు. సో మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఆల్రెడీ వెలుగు దినపత్రికలో యాస్టీస్ గా మనకి ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. ఇక సూర్యాపేటలో జరిగినటువంటి జనగర్జన సభ అమిత్ షాకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇక ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం బీసీని సీఎంని చేస్తామంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే ఆయన ప్రతిపక్షాలపై ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్పై కూడా విరుచుకుపడ్డారు. ఒకప్పుడు దళితుడిని సీఎంని చేస్తానన్న సీఎం కేసీఆర్ పరిస్థితి ఏమైందంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. సో ఖచ్చితంగా మాత్రం ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మనకి యాజ్ గా అవి ఇవి కూడా సేమ్ ఉన్నాయి. ఇక మనకి కొత్తగా అంటే పాత చట్టాలను మార్చేస్తున్నారు అంటూ దేశంలో త్వరలోనే నూతన నేర న్యాయ వ్యవస్థను కూడా దేశ ప్రతిష్టతను కూడా కాపాడడంలో పోలీసులే కీలకం అంటూ ఇచ్చారు. నూతన ఐపీఎస్లు అలాగే పాసింగ్ అవుట్ పీరియడ్ లో కూడా అమిత్ షా మాట్లాడినటువంటి పరిస్థితి ఇంకా నూతన చట్టాలను కూడా తీసుకొస్తాము పాత వాటిని మార్చేస్తామంటూ కూడా అమిత్ షా చెప్పడం జరుగుతుంది. ఇక బీజేపీ తొలి జాబితాలో కూడా మార్పులు ఉన్నాయి అంటూ కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ పెట్టారు మనకి. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనకి 12th పేజీలో ఇచ్చారు గమనించొచ్చు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే నేడు తాండూరు నుంచి కూడా కాంగ్రెస్ బస్ యాత్ర మొదలవుతుంది అంటూ మనం ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంకా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇతర ముఖ్య నేతలు కూడా ఈ యొక్క రెండో విడత బస్ యాత్ర స్టార్ట్ అవుతుంది అనేది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా. ఇక కాంగ్రెస్ వస్తే మింగుడు బంధు అంటూ మనకి ఇక్కడ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రసంగించినా కూడా ఫస్ట్ ఇతర పార్టీలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత వారి పార్టీ బలోపేతం గురించి వారి పార్టీలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు అనేది మనకి ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. ఇక కాంగ్రెస్ గురించి ఆయన బీజేపీ గురించి ఎక్కువగా మాట్లాడారు. ఇక రైతు బంధు, దళిత బంధు ఎందుకు ఇవ్వలేకపోయారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని గెలిపిస్తే ఖచ్చితంగా 2 పథకాలు అటకెక్కిచ్చేస్తారు. 24 గంటల కరెంట్ ఇచ్చేది కూడా నేను ఒక్కడిని, అది తర్వాత నేను రాకపోతే మాత్రం ఆ 24 గంటల కరెంటు కూడా పోతుంది, మీకు 3 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తారు అంటూ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ అనేక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇంకా తుమ్మలను మంత్రిని చేసి ఏకఛత్రాధిపత్యం ఇచ్చా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే మిత్రుడని ఛాన్స్ ఇచ్చా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే మిత్రుడని ఛాన్స్ ఇచ్చినందుకు ఆయన జిల్లా నుంచి ఎన్నికల్లో ఇచ్చింది 0 అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంకా ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇక అలాగే కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించింది నేనే అంటూ కూడా ఇంకొక వార్త మనకి ఇక్కడ సంచలనంగా వచ్చింది. అలాంటి వ్యక్తి నాకు పదవి ఇవ్వడం ఏంటి అంటూ కూడా బీఆర్ఎస్ ను కేసీఆర్ కుటుంబమే మింగేస్తుంది అంటూ కూడా ఇక్కడ మరొక వార్త సంచలనంగా ఇచ్చారు. సో 2018 నుండి కేటీఆర్ కు డబ్బులు ఇచ్చి మరి నన్ను ఓడించాడు అంటూ తుమ్మల కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు సీఎం కేసీఆర్ కి పదవులు ఇచ్చి అన్నింటినీ నిలబెట్టిందే నేను అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇటు వీళ్ళు కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. సో ఒకరిపై ఒకరైతే విమర్శనాస్త్రాలు గుప్పించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్లే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే
వాళ్ళది ధనబలం, మనది ప్రజాబలం అంటూ నారా భువనేశ్వరి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంకా నిజం గెలవాలి అనేది యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. సో దాంట్లో ఖచ్చితంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు బయటకొస్తారు అంటూ కూడా మరి నారా భువనేశ్వరి చెప్పడం జరుగుతుంది. ఇక ప్రజల ఆదరాభిమానాలే మాకు శ్రీరామ రక్ష అంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక చంద్రబాబు కూడా చెప్తున్నారు, నా భద్రతకు ముప్పు ఉంది. నా హత్యకు కోట్లు చేతులు మారుతున్నట్లుగా అధికారులకు లేఖొచ్చింది అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇక దానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి థర్డ్ పేజ్‌లో, సెకండ్ పేజ్‌లో ఇచ్చారు. ఏపీ మంత్రి అంబటి ఖమ్మంలో అడ్డుకున్నటువంటి టీడీపీ నాయకులు అంటూ కూడా మంత్రి అంబటిని కూడా టీడీపీ నాయకులు అడ్డుకున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. సో మొత్తంగా అయితే మనకి ఈ రోజు ఏ పేపర్‌లో చూసుకున్నా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఎక్కువగా అంటే ఎలక్షన్స్ మూవ్‌మెంట్ కాబట్టి 3 పార్టీలు టార్గెట్లు మాత్రమే మనకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. సో ఇతర పార్టీల గురించి కూడా మనకి కొంచెం కొంచెంగా ప్రస్తావించడం జరుగుతుంది. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతోటి మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.